పార్టీలు కూడా బీజేపీ మీద ఏం ప్రెషర్ చేస్తున్నాయి, పాత ప్రాతిపదికనే చెయ్యంటున్నాయి. అంటే జనాభా రొటీన్ ప్రాతిపదికన 554 కూడా చేయమని వాళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే రేపు జనాభా లెక్కలు అయిపోయాక ఆటోమేటిక్ ఆచరణలోకి తీసుకురావాలి మహిళా రిజర్వేషన్. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు 50% వద్దంటే రొటీన్ గా ఇదే నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలి జనాభా లెక్కలు. అది అయిపోయాక ఆటోమేటిక్ అమలు కావాలి. ఏదన్నా మళ్ళీ నియోజకవర్గాల విభజన జరుగుతుంది ఆటోమేటిక్ గా చెయ్యాలి చేసి తీరాలి. లేదా మళ్ళీ ఫ్రీజ్ అండ్ నోటీస్ ఇదే ఆర్డర్ అయ్యాలి. ఫ్రీజ్ అనేది దానికంటే కూడా చేయడానికి వాళ్లే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు వాజ్పేయి టైంలో ఎందుకు చేయలేదంటే ఈ గందరగోళాలు వస్తాయి. కానీ కేంద్రం 50% చేయాలనే ఆలోచన రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చేయాలి. అది లేకపోతే కనుక జనరల్ ప్రాతిపదికన చేస్తే జనాభా లెక్కల అదే జనరల్ అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తే మనం నష్టపోతాం. అది మన కర్మ, మనం చేసిన మొత్తం లాస్. అది మన కర్మ, అది మనం చేసుకున్న తప్పు. వాళ్ళైతే దానికి పరిష్కారం చూపించారు. ఇప్పుడు ఈలోగానే డిఎంకే స్టాలిన్ అటు తృణమూలు కూడా పోయింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీలు కూడా ఇటు బీజేపీ వైపుకి ఏదో టన్యూ పెడుతున్నారు అంటున్నారు. డిఎంకే స్టాలిన్ మద్దతు ఇస్తాడు, ఎన్డీఏలోకి వస్తాడు అంటున్నారు. ఎన్సీపీ కూడా ఇటు విలీనం అవుతానని రెడీ అవుతుంది ఎన్డీఏలో. ఇది శరద్ పవార్. అదే జరిగిందంటే కనుక 2/3 మెజార్టీ వచ్చేస్తుంది.